కంది మండల ప్రజా పరిషత్లో ఎంపీపీ సరళపుల్లారెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చింత ప్రభాకరాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగుస్తుండడంతో వారిని ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ విజయలక్ష్మి, సెడ్పీటీసీ కొండల్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ మహేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ లక్ష్మణ్ గౌడ్, నందకిషోర్ మరియు ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులు, మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళ కార్యక్రమంలో అన్ని రకాల ఆడవాళ్ళకి సంబంధించిన అన్ని రకాల వ్యాధులను మేము చూసి అక్కడి నుంచి అవసరమైతే వాళ్ళని డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కి రిఫర్ చేయడం జరుగుతుంది. మరి ఎవరైతే విదేశీ నుంచి మేడం ఇక్కడ అన్నా కొండల అన్నా కపుల్స్ ఉంటే కపుల్స్ రావాలి మేడం. ఎంఆర్ఓ మేడం 1 second అన్నా అన్నా కొండల మేడం మంచిగా నుంచోండి. ఎంఆర్ఓ మేడం గారు మేడం 1 second అన్నా సార్ ఇక్కడ మేడం మేడం సరే సునో మేడం ఇక్కడ చూడండి ఫోటోలకి అంటుంది మేడం. పుల్లారెడ్డి మళ్ళీ చూద్దాం అందరం. మేడం దగ్గర అన్న ఒక్కసారి పుల్లని నిలబడి అన్నా పుల్లని సుబ్బాని పుల్లనా సుబ్బాని మేడం ఇంకా కొండల మీరు ఎంఆర్ఓ మేడం పక్కకు పెట్టరు. రేపటిదాని పని మేడంతో ఉంటుంది. మీరు అందరు పక్కకు పెట్టి తీస్తురు. కానీ మరి ఆమె యొక్క చిరునవ్వుతో మరి 5 సంవత్సరాలు గడపడం నిజంగా మరొక ఆమె ఓపిక కూడా మనం అందరం ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి అదేవిధంగా మరి ఈరోజు ముఖ్య ఉద్దేశం మరి అన్నగారు రావడం మరి ఎంపీటీసీలు 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి సమావేశానికి వచ్చి తనవంతుగా మరి ఎంపీటీసీలకు సన్మానించి పోతా అని చెప్పేసి మరి తనంతుగా తానే ఫోన్ చేసి చెప్తే అన్న రావన్నా మేమే ఫోన్ చేద్దాం అనుకున్నామంటే అరే మనకి చేయకుండా నేనే వస్తానని చెప్పడం ఆ విధంగా మరి రావడం నిజంగా అదృష్టంగా భావిస్తూ మరి ఇప్పుడు మరి కాలాతీతం కూడా అయింది కాబట్టి అన్నగారి చేతుల మీదుగా ఎంపీటీసీలకు సన్మాన కార్యక్రమం మరి చేయడం జరుగుతుంది. అవకాశం రావటం కూడా సంతోషపడుతూ ఉన్నాం. మీరు మళ్ళా గెలిచి రావాలని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. సరే మళ్ళా ఎలక్షన్ వచ్చే వరకు ప్రతి సమస్య మీద మనం ప్రజలకి ఓ జవాబారీతనంగా ఉండాల్సిందిగా కూడా ఇందాక మాట్లాడుకున్నాం. ఆ రకంగా ఉండండి. మీరు ఆ రకంగానే చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నేను కూడా మీ అందరికీ సహకరిస్తాను. వేరే ఎవరు కూడా అన్నత భావించొద్దని మళ్ళీ పరిశీలిస్తాను. సెంటర్లో అన్నా అంటే ముందర కూర్చేసి చెప్తాం అన్నా ఇక్కడ అన్నా ఒక్కసారి ఉండాలి.